వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం పైథాన్లో ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ కోడ్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ డెఫినేషన్ దగ్గరకు వస్తే ద సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఈచ్ డిజిట్ ఇన్ ఎ నంబర్ ఈ సెడ్ టు బి ఆర్మ్స్ట్రాంగ్ నంబర్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక డిజిట్ తీసుకున్నప్పుడు ఆ డిజిట్లో ఉన్న ఈచ్ వాల్యూని క్యూబ్ చేసి దాన్ని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ మనం తీసుకున్న వాల్యూ ఈక్వల్గా ఉంటే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అని అంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నా ఇన్పుట్గా 153 తీసుకున్నాను. ఇక్కడ ఈ 153లో ఉన్న ఈచ్ వాల్యూని క్యూబ్ చేసి వాటిని సమ్ చేస్తే మనకి ఫైనల్ వాల్యూ అన్నది మనం తీసుకున్న వాల్యూకి ఈక్వల్గా ఉంది. సో ఇలాంటి నంబర్స్ని ఆర్మ్స్ట్రాంగ్ నంబర్స్ అని అంటాం. సో మనకి పైథాన్ కోడ్ రాసినప్పుడు 153 ఇన్పుట్గా ఇస్తే అది 153 నంబర్ని ఆర్మ్స్ట్రాంగ్ నంబర్గా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్పుట్గా 120 ఇచ్చాను. నా ఈచ్ వాల్యూని క్యూబ్స్ చేసి అడిషన్ చేస్తే ఫైనల్ వాల్యూ 9గా వచ్చింది. బట్ ఫైనల్ వాల్యూ అన్నది మనం తీసుకున్న వాల్యూకి ఈక్వల్గా లేదు. సో ఇట్ ఈస్ నాట్ యాన్ ఆర్మ్స్ట్రాంగ్ నంబర్. ఇప్పుడు పైథాన్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇది మనం ఈరోజు పర్ఫామ్ చేయబోయే పైథాన్ కోడ్. ఒకసారి చూడండి. హియర్ ఇన్పుట్ 153ని n అనే వేరియబుల్కి అసైన్ చేశాను. మనం ఇన్పుట్ని ర్యాండమ్గా అయినా ఇవ్వచ్చు, లేదా ఇన్పుట్ మెథడ్ ద్వారా అయినా వాల్యూని అసైన్ చేయొచ్చు. అండ్ మనం తీసుకున్న n వాల్యూని s అనే వేరియబుల్కి కూడా అసైన్ చేశాను. b అనే వేరియబుల్కి మనం తీసుకున్న వేరియబుల్ nలో ఉన్న డిజిట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ కౌంట్ ఇక్కడ అసైన్ అవుతుంది. సో 153కి 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి b అనే వేరియబుల్కి 3 అని అసైన్ అవుతుంది. నౌ b వాల్యూ ఈజ్ 3. బట్ b వాల్యూ అన్నది ఎప్పుడు 3గానే అసైన్ అయ్యి ఉండాలి. ఇక్కడ సమ్1 అనే వేరియబుల్కి 0 అని అసైన్ చేశాను. ఇప్పుడు వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ వైల్ లూప్ అన్నది n వాల్యూ 0 కాకుండా ఉన్నంత వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు r వాల్యూకి n mod 10 వాల్యూ ఎంత వస్తుందో అది అసైన్ చేసాము. ఇక్కడ n mod 10 చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుందంటే n అన్నది 153 mod 10 అన్నప్పుడు మనకి రిమైండర్ 3గా వస్తుంది. 3 వాల్యూ r వేరియబుల్కి అసైన్ అవుతుంది. నౌ సమ్1 వాల్యూ ఈక్వల్స్ టు సమ్1 ప్లస్ r డబల్ ఆస్టరిస్క్ b. ఇనిషియల్గా సమ్1 వాల్యూ 0 ప్లస్ r వాల్యూ ఆల్రెడీ 3 ఉంది. 3 డబల్ ఆస్టరిస్క్ b. హియర్ b వాల్యూ ఈజ్ 3. సో డబల్ ఆస్టరిస్క్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పవర్ వాల్యూస్ని కనుక్కునేందుకు డబల్ ఆస్టరిస్క్ యూజ్ చేస్తాం. ఇక్కడ 3 r వాల్యూ 3 అండ్ b వాల్యూ 3 కాబట్టి 3 పవర్ 3 అని. సో టోటల్ వాల్యూ మనకి 27 వస్తుంది. ఇనీషియల్గా 0 అండ్ 27 సమ్1 వాల్యూ ఫైనల్గా 27 అసైన్ అవుతుంది. హియర్ 27 అసైన్ అవుతుంది. ఇప్పుడు n ఈక్వల్స్ టు n డివైడెడ్ బై 10. 153 అన్నది 10తో 15 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు n వాల్యూ 15. వైల్ లూప్లో ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ వచ్చాం కాబట్టి మళ్ళీ వైల్ కండిషన్ చెకింగ్ చేద్దాం. ఇప్పుడు n నాట్ ఈక్వల్స్ టు 0. n వాల్యూ అంటే ఇప్పుడు 15 నాట్ ఈక్వల్స్ టు 0 ట్రూ కాబట్టి వైల్ లూప్లో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నా r వేరియబుల్కి n mod 10 అనే వాల్యూ అసైన్ అవుతుంది. ఇప్పుడు n వాల్యూ 15 mod 10 అన్నప్పుడు మనకి రిమైండర్గా 5 అని వస్తుంది. సో వాల్యూ 5 అన్నది r వేరియబుల్కి అసైన్ అవుతుంది. నా సమ్1 వేరియబుల్కి సమ్1 వాల్యూ ప్రీవియస్గా మనకి 27 అనే వాల్యూ అసైన్ అయ్యి ఉంది. సో 27 ప్లస్ r వాల్యూ ఈజ్ 5 అండ్ b వాల్యూ ఈజ్ 3. హియర్ r డబల్ ఆస్టరిస్క్ 3 అంటే 5 డబల్ ఆస్టరిస్క్ 3. సో 5 క్యూబ్ వాల్యూ ఈజ్ 125 అండ్ 27 ఈక్వల్స్ టు 152. ఈ 152 వాల్యూ సమ్1కి అసైన్ అయ్యింది. నౌ n ఈక్వల్స్ టు n డివైడెడ్ బై 10. ఇప్పుడు n వాల్యూ 15గా ఉంది. సో 15 అనే వాల్యూ 10తో ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుందంటే ఓన్లీ 1 టైం మాత్రమే డివైడ్ అవుతుంది. సో n వాల్యూకి 1 అసైన్ అయింది. ఇప్పుడు వైల్ కండిషన్ మళ్ళీ చెకింగ్ చేద్దాం. వైల్ n నాట్ ఈక్వల్స్ టు 0, 1 నాట్ ఈక్వల్స్ టు 0. కండిషన్ ట్రూ కాబట్టి r ఈక్వల్స్ టు n mod 10.
1 mod 10 మనం మాడ్యులస్ వాల్యూ చేసేటప్పుడు n వాల్యూ 10 కన్నా తక్కువ ఉంటే ఏ వాల్యూ ఉన్నదో ఆ వాల్యూనే r వేరియబుల్‌కి అసైన్ అవుతుంది. సో, r వాల్యూ ఇప్పుడు 1. హియర్ సమ్1 వేరియబుల్‌కి ప్రీవియస్‌గా సమ్1 వాల్యూ 152 ఉంది. ప్లస్ r వాల్యూ ఈజ్ 1 అండ్ b వాల్యూ ఈజ్ 3. 1 పవర్ 3. సో, ఫైనల్‌గా 1 అని వస్తుంది అండ్ యాడ్ చేస్తే 153 అని సమ్1కి అసైన్ అవుతుంది. n ఈక్వల్స్ టు n డివైడెడ్ బై 10. ఇప్పుడు n వాల్యూ 1గా ఉంది. 1 డివైడెడ్ బై 10. 1 వాల్యూ 10తో అట్లీస్ట్ 1 టైం కూడా డివైడ్ కాదు కాబట్టి n వాల్యూ 0గా అసైన్ అయింది. నౌ వైల్ 0 నాట్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అండ్ ఇప్పుడు ఇఫ్ కండిషన్ చెక్ చేద్దాం. మనం ఇనిషియల్గా s వేరియబుల్కి n వేరియబుల్ అసైన్ చేస్తున్నాం. సో s వాల్యూ కూడా 153గా ఇనిషియల్గా అసైన్ అయ్యింది. నా ఇప్పుడు ఇఫ్ కండిషన్లో s ఈక్వల్స్ టు సమ్1. ఇక్కడ s వేరియబుల్లో ఉండే వాల్యూ మనం పర్ఫామ్ చేసిన తర్వాత సమ్1 వాల్యూ ఈక్వల్గా ఉంటే మనకి గివెన్ నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. లేదంటే గివెన్ నంబర్ ఈజ్ నాట్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. సో మనకు వచ్చిన వాల్యూ 153 అండ్ s వేరియబుల్కి అసైన్ అయి ఉండే వాల్యూ 153. సో మనకి గివెన్ నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. p ఈక్వల్స్ టు ఇనిషియల్గానే 3గా తీసుకున్నాను. ఇప్పుడు వైల్ కండిషన్ వైల్ n నాట్ ఈక్వల్స్ టు 0 అలాంటప్పుడు మాత్రమే వైల్ లూప్లో ఉండే కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. r వాల్యూ ఈక్వల్స్ టు n మోడ్యులస్ 10. ఇనిషియల్గా సమ్1 వాల్యూ 0కి అసైన్ చేద్దాం. నౌ సమ్1 ప్లస్ r డబల్ ఆస్టరిస్క్ b n ఈక్వల్స్ టు n డివైడెడ్ బై 10. ఇప్పుడు ఇఫ్ sలో ఉండే వాల్యూ సమ్1 వాల్యూకి ఈక్వల్ అయితే ప్రింట్ ఈజ్ అన్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని రావాలి. ఎల్స్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని రావాలి. ఇప్పుడు రన్ చేస్తే మనం తీసుకున్న వాల్యూ 153 కాబట్టి మనకి ఇట్ ఈస్ అన్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని వచ్చింది. అండ్ ఇప్పుడు 120 అనే వాల్యూ తీసుకుందాం. ప్రింట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ అన్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఆమ్స్ట్రాంగ్ నంబర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో పైథాన్ కాన్సెప్ట్స్కైనా ఇంటర్వ్యూ ప్రాబ్లమ్స్కైనా ఇక్కడ మెన్షన్ చేసిన ప్లేలిస్ట్లో చూడండి. థ్యాంక్ యూ.